చూడండి ప్రజలారా, ఇక్కడ మీ గోదావరి ఎడ్డి ఇగో పైప్ లైన్ ఇలా వెళ్ళింది. ఇక్కడ ఆల్రెడీ అన్ని వేశారు. ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి, భయంకర స్మెల్ వస్తుంది. బుడగలు చూడండి ఎలా వస్తున్నాయో. ఒకసారి ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. దీని మీద ప్రభుత్వం అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఏదైతే ఓఎన్జీసీ పైప్ లైన్ ఉందో ఇక్కడ భయంకరంగా లీక్ అవుతుంది. ఇక్కడ పట్టించుకునే ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి లోపల నుంచి. ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు. పైకి చూడండి ఎలా పొంగుతుందో. ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి, ఆనవాళ్ళు అన్నీ ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం. మేము ఈరోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే ఈసీకే పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టుంటే కూడా ఇక్కడికి మేము రావడం జరిగింది. ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది, దీనికి ఎవరు సమాధానం చెప్తారు, దీనివల్ల పిస్టల్ పోవడం జరుగుతుంది. దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు, ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను. నేను ఇక్కడ చూడాలి స్మెల్ వస్తుంది, చాలా స్మెల్ వస్తుంది. ఎలా చూపించు చూడండి, వీడియో చూడండి, స్మెల్ వస్తుంది. ఇక్కడ పైప్ లైన్ లీక్ అవుతుంది. ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు. దీన్ని అన్నీ టెలికాస్ట్ చేయాలి, జనాలందరికీ తెలియాలి. ఒకసారి బుడగల కింద వచ్చి పైప్ లైన్ లీక్ అని చూపించండి. దీనివల్ల నష్టం అయితే ఏంటో పరిస్థితి మీకు ఇక్కడ స్మెల్ కూడా రావడం జరుగుతుంది. దీని మీద ఒకసారి చూడండి ప్రజలారా, ఇక్కడ మీ గోదావరి ఎడ్డి ఇగో పైప్ లైన్ ఇలా వెళ్ళింది. ఇక్కడ ఆల్రెడీ అన్ని వేశారు. ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి, భయంకర స్మెల్ వస్తుంది. బుడగలు చూడండి ఎలా వస్తున్నాయో. ఒకసారి ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. దీని మీద ప్రభుత్వం అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఏదైతే ఓఎన్జీసీ పైప్ లైన్ ఉందో ఇక్కడ భయంకరంగా లీక్ అవుతుంది. ఇక్కడ పట్టించుకునే ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి లోపల నుంచి. ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు. పైకి చూడండి ఎలా పొంగుతుందో. ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి, ఆనవాళ్ళు అన్నీ ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం. మేము ఈరోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే ఈసీకే పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టుంటే కూడా ఇక్కడికి మేము రావడం జరిగింది. ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది, దీనికి ఎవరు సమాధానం చెప్తారు, దీనివల్ల పిస్టల్ పోవడం జరుగుతుంది. దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు, ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను. నేను ఇక్కడ చూడాలి స్మెల్ వస్తుంది, చాలా స్మెల్ వస్తుంది. ఎలా చూపించు చూడండి, వీడియో చూడండి, స్మెల్ వస్తుంది. ఇక్కడ పైప్ లైన్ లీక్ అవుతుంది. ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు. దీన్ని అన్నీ టెలికాస్ట్ చేయాలి, జనాలందరికీ తెలియాలి. ఒకసారి బుడగల కింద వచ్చి పైప్ లైన్ లీక్ అని చూపించండి. దీనివల్ల నష్టం అయితే ఏంటో పరిస్థితి మీకు ఇక్కడ స్మెల్ కూడా రావడం జరుగుతుంది. దీని మీద ఒకసారి చూడండి ప్రజలారా, ఇక్కడ మీ గోదావరి ఎడ్డి ఇగో పైప్ లైన్ ఇలా వెళ్ళింది. ఇక్కడ ఆల్రెడీ అన్ని వేశారు. ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి,